మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా మాట విని వాళ్ళకి నిజం చెప్పేవే. ఈ బాధ తగ్గడానికి అదొక్కటే దారి కనిపిస్తోంది నాకు. నువ్వు వాళ్ళు ఇలా బాధపడడం నేను చూడలేనే. అన్ని సమస్యలకి అదొక్కటే పరిష్కారం అనిపిస్తోంది నాకు. అంటే నేను నా సుఖ సంతోషాలు వెతుక్కొని వాళ్ళకి అన్యాయం చేయమంటావా? వాళ్ళు నాకు కాసేపు కనపడకపోతేనే పరిపరి విధాలుగా ఆలోచిస్తాను. గుండె దడదడ కొట్టుకుంటుంది. ఇన్నాళ్ళు తండ్రి ఎవరో తెలియదని బాధపడే వాళ్ళకి తల్లిని కూడా నేను కాదని తెలిస్తే అసలు వాళ్ళు ఉంటారా అమ్మా? నువ్వు నా బాధను భరించలేకపోతున్నావు కానీ వాళ్ళు వెళ్ళిపోతే నేను బ్రతకలేనమ్మా. అలా అని ఇలా నిత్యం కుమిలిపోతూనే కాలం వెళ్ళదీస్తావా? నాకు తెలియకుండానే ఈ సమస్యల్ని కాలమే నా జీవితంలోకి దించింది. తిరిగి కాలమే వాటికి పరిష్కారం చూపాలమ్మా. అలా అని నువ్వు నరకం అనుభవిస్తూ ఇలా ఎన్ని రోజులని బాధపడతావు? నిజం ఎన్ని రోజులని దాస్తావు? నీ మౌనం వాళ్ళలో పట్టుదలని పెంచుతుంది. వాళ్ళు ఎంతకాలం ఆగుతారే? చివరికి నీ సహనాన్ని మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, అసహించుకొని వెళ్ళిపోతారు. అప్పుడేం చేస్తావు చెప్పు? వెళ్ళరమ్మా, వాళ్ళు నా పిల్లలు. నన్ను వదిలి వాళ్ళు వెళ్ళలేరు, వెళ్ళరు కూడా. ఎటు వెళ్దాం? అటు వెళ్దాం. పద పద. చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. అమ్మా, వాళ్ళకెప్పుడు సమాధానం చెప్పాలో ఏం చెప్పాలో అన్నీ నేను చూసుకుంటాను. కానీ ఈరోజు వాళ్ళు పుట్టినరోజు అయ్యి కూడా ఉదయం నుండి వాళ్ళు ఏమీ తినలేదమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి తినడానికి అవన్నీ తీసుకురా. వాళ్ళకి ఇష్టమని నేను చాలా కష్టపడి చేశాను. వెళ్ళి తీసుకురా. మధు, చిన్న
ఎప్పుడొస్తారో, ఈ కేశవ మావయ్య పీడ ఎప్పుడు వదులుతుందో. అక్క ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదు. ఇవాళ మన బర్త్డే అక్క. బ్యాడ్ ఫెలోస్ గురించి ఆలోచించి మూడ్ ఆఫ్ చేసుకోకు. పద రా. ఎక్కడికి రా? నువ్వు రా అక్క, చెప్తాను. బాలు, 1 మినిట్. రా అక్క. ఏంట్రా నువ్వు చేస్తుంది? బాలు, అయ్యో నేను చెప్తాను, రా అక్క. ఎక్కడికి రా బాలు? నువ్వు రా అక్క, చెప్తాను. ఎక్కడికి రా బాలు? ఈ టైంలో డాబా మీదకి తీసుకొస్తున్నావు? నువ్వు రా అక్క, చెప్తాను. రా. సర్ప్రైజ్. రా అక్క, రా. బాలు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావేంటక్క? మన బర్త్డేలు మనమే సెలబ్రేట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? నాన్న ఉంటే ఆ లెవెల్ వేరు. నీకు నేను, నాకు నువ్వు. ఫీలింగ్స్ అయినా హ్యాపీనెస్ అయినా మనమే కదక్క షేర్ చేసుకోవాల్సిన వాళ్ళం. అసలు మన అమ్మ మనతో ఉండుంటే మరోలా ఉండేది. ఒక్క బర్త్డేలేంటి, ప్రతిరోజు బర్త్డేలా, ప్రతి పూట పండగలా గడిచేది కదక్క. అదేంట్రా, ఈ అమ్మ మనల్ని బాగానే చూసుకుంటుంది కదా? ఎంత బాగా చూసుకున్నా కన్నతల్లి కన్నతల్లే కదక్క. ఆ అమ్మే మనతో ఉండుంటే ఈ కేశవ లాంటి వాణ్ణి నీ వైపు కన్నెత్తి చూడనిచ్చేదా? మనకెంత ధైర్యం ఉండేది, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. నాన్న దూరంగా ఉన్నాడనే ఆలోచన మనకసలు రానిచ్చేదా? అమ్మ అమ్మే, ఆ అమ్మే వేరక్క. సారీ అక్క, తమ్ముణ్ణయుండి కూడా నిన్ను కేశవ మావయ్య లాంటి వాడి నుండి కాపాడలేకపోతున్నాను. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? అయినా బ్యాడ్ ఫెలోస్ గురించి ఆలోచించొద్దని నాకు చెప్పి నువ్వు ఆ టాపిక్ తీస్తావేంటి? రా, బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఓ, ధరణి గారు హ్యాపీ మూడ్లోకి వచ్చారన్నమాట. మ్మ్. సరే, దయచేసి మీ కేక్ కట్ చేయండి. హలో, నాకే కాదు నీకు కూడా బర్త్డేనే బ్రదర్. ఇద్దరం కలిసి కట్ చేద్దాం. మ్మ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. Many more happy returns of the day, akka. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తమ్ముడు. Thanks, akka. బాలు, ఏయ్! బాలు, అక్క, ఆగు! no. వద్దక్క. వస్తావా రావా? అక్క వద్దు. నో. ఏయ్, ఆగు బాలు. బాలు, ఆగు! నో. ఆగు బాలు. హ్యాపీ బర్త్డే బాలు, హ్యాపీ బర్త్డే.
ఏంట్రా ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు అమ్మ నా వెంట పడ్డది గుర్తొస్తుందక్క. నిజం అక్క, నువ్వు నాకు అమ్మలా కనిపిస్తున్నావు. నువ్వు నన్ను మరీ పెద్దదాన్ని చేస్తున్నావురా. ఎలా అయితే ఏముంది, నువ్వు నాకంటే కొన్ని క్షణాల ముందు పుట్టావు అంటే నువ్వు పెద్దదానివే కదా. నీకు రేపొద్దున మ్యారేజ్ అయితే నేనే నిన్ను ఆంటీ అని పిలుస్తాను. హా? నిన్ను అమ్మో, చాలా రోజుల తర్వాత మరీ ఎంత సంతోషాన్ని పంచుతున్నావురా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నేను ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా మీకు మీ అమ్మ గుర్తొస్తుందా? మీ ఆలోచనల్లో మీరెంత నిజమో నా ఆలోచనల్లో నేను అంతే నిజం. మీ గురించి నేను ఆలోచించేది 100% కరెక్ట్. నా తమ్ముడు నీ వెంట పడడం కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇన్నేళ్లు పెంచినా మీకు కన్న తల్లే ఎక్కువైపోయిందన్నమాట. మధు చిన్నాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా? అవునమ్మా, వాళ్ళ బ్యాగులు రూమ్ లో లేవు. నేను వెళ్ళి చూసొస్తాను. జర్నీ ఆగవే, నేను కూడా వస్తాను. కంగారు పడకు, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. లేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. వాళ్ళు రాగానే ఫోన్ చేసి చెప్పు. జర్నీ ఆటో ఆటో, ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. వస్తావా? రండి, ఎక్కండి. చిన్నా, మధు, చిన్నా. చిన్న, డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నానక్క. నువ్వు పెట్టుకున్నావు కదా?
రైల్వే స్టేషన్ కి వెళ్ళాలన్నాం కదా, ఇక్కడే ఆపారేంటి? ఇంట్లోంచి పారిపోయి రైలు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎంత తీసుకెళ్తున్నారేంటి? మర్యాదగా బ్యాగులు ఇవ్వండి. ఇవ్వండి, ముందు బ్యాగులు ఇవ్వండి. ఇవ్వండి. ఎవరా? చిన్న మధు ఎక్కడికి వెళ్ళారా? చిన్న డాడీ మీరేమి అనుకోనంటే మధు చిన్నాల్ని విష్ చేయొచ్చు కదా, అమ్మను కూడా చూసినట్టు ఉంటుంది. సార్ తీసుకోండి సార్. సరే నువ్వు వెళ్ళు. ఈరోజు మధు చిన్నాల బర్త్డే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అక్క లేక వదలమంటున్నాను. మధు చిన్న అక్క వదలు. రై ఎవడ్రా నువ్వు? రై రై నిన్ను మిమ్మల్ని మిమ్మల్ని లేరా పారిపోదాం.
నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూసారా? ఎంత ధైర్యం జనని. మీకు? మధు చిన్న మీరు అలా వెళ్ళండి. మధు చిన్న హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నారు ఈ రాత్రి? మా నాన్నెవరో మా అమ్మ చెప్పట్లేదు. ఆయన ఎవరో తెలుసుకోవడానికి బయలుదేరాం. మీరిలా మీ అమ్మకి చెప్పకుండా వెళ్ళిపోతే మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఆలోచించారా?